ఇది ఏఎస్ఓ పరీక్షకు సంబంధించిన సగటులు మరియు కేంద్రీయ ధోరణి కొలతలపై మీకందించే సంక్షిప్త విశ్లేషణ. మన ఏఎస్ఓ ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే గుడ్డిగా ఫార్ములాలు బట్టి పట్టకుండా వాటి వెనుకున్న లాజిక్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కదా. మొదటగా అరిథ్మెటిక్ మీన్, మీడియన్ మరియు మోడ్ సంగతి చూద్దాం. ఒక గదిలో 10 మందున్నారు అనుకుందాం. ఓకే. ఆ 10 మందిలో అంటే 9 మందికి ఎలాంటి ఆదాయం లేదు. వాళ్ళు పూర్తి నిరుపేదలు. పాపం. కాని ఆ 10వ వ్యక్తి ఉన్నాడు గదా, అతను మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద బిలియనీర్. ఇప్పుడు ఆ గదిలో ఉన్న 10 మంది సగటు ఆదాయం తీస్తే ఏమవుతుంది? బేసిక్గా లెక్కల ప్రకారం చూస్తే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులే అవుతారు. ఖచ్చితంగా. ఇదే ఆ సగట్ల మాయాజాలం అంటే. చూశారా, ఒకే ఒక్క నంబర్ ఆ గదిలో ఉన్న 9 మంది పేదరికాన్ని, అసలు నిజస్వరూపాన్ని ఎలా దాచిపెట్టేసిందో. అవును, అదొక పెద్ద ఇల్యూషన్. సో ఈరోజు మన డీప్ డైవ్ అనాలిసిస్లో ఇలాంటి మాయాజాలాల వెనుకున్న అసలు రహస్యాలను బట్టబయలు చేయబోతున్నాం. ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఎలా చూడాలనేది మన మెయిన్ ఫోకస్. ఖచ్చితంగా. సగటులో ఒక అద్భుతమైన సాధనమే కాని వాటిని గుడ్డిగా నమ్మితే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. అందుకే స్టాటిస్టిక్స్ పరిభాషలో చెప్పాలంటే కేంద్రీయ ప్రవృత్తి కొలతలు అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గురించి లోతుగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. రైట్. ఒక పెద్ద డేటా సెట్ను ఒకే ఒక్క అర్థవంతమైన సంఖ్యలో సంగ్రహించడానికి ఇవి సహాయపడతాయి. అయితే ఒక ఆదర్శవంతమైన సగటుకు కొన్ని లక్షణాలు ఉండాలన్నమాట. అంటే ఎలాంటి లక్షణాలంటారు? అంటే అది సులభంగా అర్థం చేసుకునేలా ఉండాలి, మొత్తం డేటాలోని అన్ని విలువలపై ఆధారపడి ఉండాలి. ఓకే. మరియు మీరిందాక చెప్పిన బిలియనేర్ ఎగ్జాంపుల్ లాగా తీవ్రమైన విలువల వల్ల అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వల్ల ఎక్కువగా ప్రభావితం కాకూడదు. సరే, దీన్ని విశ్లేషిద్దాం. మనం ఒక పెద్ద డేటాను ఒకే ఒక్క నెంబర్తో చెప్పాలనుకున్నప్పుడు ఆ నెంబర్ నిజంగా ఆ డేటా మొత్తానికి సరైన ప్రతినిధిగా ఉందా లేదా అనేది అసలు ప్రశ్న కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా పోటీ పరీక్షల వ్యూహం ప్రకారం చూస్తే ఆ ఎగ్జామినర్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేసే పాయింట్ ఇదే. వాళ్లకు మనం కూడికలు తీసివేతలు ఎంత వేగంగా చేస్తామన్నది ముఖ్యం కాదు. అస్సలు కానే కాదు. వాళ్ళు లాజిక్ చెక్ చేస్తారు. అదే కదా, ఆ ఫార్ములాల వెనుక ఉన్న లాజిక్, వాటి ప్రాపర్టీస్ మనకు తెలుసా లేదా అన్నదే వాళ్లు పరీక్షిస్తారు. సో అందరికీ తెలిసిన ఒక సాధారణ సగటు అంకమధ్యమం అంటే అరిథ్మెటిక్ మీన్. మోస్ట్ కామన్ యావరేజ్ అది. ఇచ్చిన విలువలన్నింటినీ కూడి ఆ విలువల సంఖ్యతో భాగిస్తాం. ఇది బేసిక్ మ్యాథ్స్. కాని ట్రిక్ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఆ మూలబిందువు మార్పు అంటే చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అని, అలాగే స్కేల్ మార్పు అని అడుగుతారు. ఇవి ఎలా పనిచేస్తాయి? ఇవి చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్స్ అండి. అంకమధ్యమం ఈ రెండింటి వల్ల ప్రభావితమవుతుంది. ఓకే. అంటే ఒక డేటాసెట్లోని ప్రతి విలువకు ఒకే సంఖ్యను కలిపినా లేదా తీసివేసినా దాన్ని ఆరిజిన్ మార్పు అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్లస్ అండ్ మైనస్ అన్నమాట. అవును. ఉదాహరణకు చూద్దాం. ఒక తరగతిలో అందరు విద్యార్థులకు టీచర్ 5 గ్రేస్ మార్కులు కలిపారు అనుకోండి. అప్పుడు మొత్తం మారిపోతుందేమో. మారుతుంది, కానీ మనం మళ్లీ మొదట్నుంచి క్యాల్క్యులేట్ చేయాల్సిన పని లేదు. ఆ తరగతి మొత్తం సగటు కూడా ఖచ్చితంగా 5 మార్కులు పెరుగుతోంది. ప్రతి విద్యార్థి మార్కులను మళ్లీ విడిగా కూడి సగటు తీయాల్సిన పనిలేదు. ఆగండి, ఇక్కడ నాకొక చిన్న సందేహం ఉంది. స్కేల్ మార్పు అంటే కేవలం గుణించడమేనా? ఒకవేళ నేను ప్రతి నంబర్ని నెగటివ్ నంబర్తో గుణిస్తే లేదా భాగిస్తే ఈ రూల్ పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది. ఓహో. స్కేల్ మార్పు అంటేనే ఒకే సంఖ్యతో గుణించడం లేదా భాగించడం. డేటాలోని ప్రతి విలువను మనం ఒక నెగటివ్ నంబర్తో ఉదాహరణకు -2తో గుణిస్తే కొత్త సగటు కూడా పాత సగటును -2తో గుణించగా వచ్చే విలువకే సమానమవుతుంది. అంటే భాగించినా కూడా ఇదే రూలా? అవునవును, భాగించినా కూడా ఇదే నియమం వర్తిస్తుంది. కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో ఈ షార్ట్కట్ తెలిస్తే గంటలు పట్టే లెక్కను సెకండ్లలో సాల్వ్ చేయొచ్చు. అద్భుతం. ఇకపోతే ఈ అంకమధ్యమానికి సంబంధించి నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరిచే మరో 2 లక్షణాలు ఉన్నాయి. ఏంటవి? మొదటిది, సగటు నుండి విలువల విచలనాల మొత్తం ఎల్లప్పుడూ 0 అవుతుంది అంటారు. అంటే సమ్ ఆఫ్ డీవియేషన్స్ 0. ఇది ఎలా సాధ్యం? మనం ఏ నంబర్లు తీసుకున్నా ఇది ఖచ్చితంగా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. దీన్నొక త్రాసు అంటే బ్యాలెన్సింగ్ స్కేల్లా ఊహించుకోండి. ఓకే. అంకమధ్యమం అనేది ఖచ్చితంగా ఆ త్రాసు మధ్యలో ఉండే బ్యాలెన్సింగ్ పాయింట్ లాంటిది. రైట్. సగటు కంటే ఎక్కువ ఉన్న విలువలు అంటే పాజిటివ్ డీవియేషన్స్ ఎంత బరువును మోపుతాయో
సగటు కంటే తక్కువ ఉన్న విలువలు అంటే నెగటివ్ డీవియేషన్స్ కూడా అంతే బరువును మోపుతాయి. ఓహో, అంటే అవి ఈక్వల్ అన్నమాట. అవును, ఈ పాజిటివ్ మరియు నెగటివ్ డీవియేషన్స్ అన్నీ ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టే ఫైనల్గా వాటి మొత్తం ఎప్పుడూ 0 అవుతుంది. భలే చెప్పారు. అందుకేనా రెండో లక్షణంలో ఆ మైనస్ వాల్యూస్ రాకుండా ఉండటానికి స్క్వేర్స్ చేస్తారు, అంటే వర్గాలు చేస్తారు కదా? ఖచ్చితంగా పట్టుకున్నారు. దాన్నే లీస్ట్ స్క్వేర్స్ ప్రాపర్టీ లేదా కనీస వర్గాల ధర్మం అంటారు. ఓకే. విచలనాలను అలాగే కలిపితే 0 వస్తుంది గదా, అందుకే ఆ మైనస్ గుర్తులను తొలగించడానికి వాటిని వర్గం చేసి అంటే స్క్వేర్ చేసి కలుపుతాం. అయితే ఇక్కడ ఇంకో విషయమేంటంటే స్క్వేర్ చేయడం వల్ల ఇంకో పెద్ద లాభం కూడా ఉంది. ఏందది? సగటుకు చాలా దూరంగా ఉన్న తీవ్రమైన విలువలకు అంటే అవుట్లయర్స్ అంటాం కదా, వాటికి ఇది పెద్ద శిక్ష వేస్తుంది. ఉదాహరణకు సగటు నుండి ఒక విలువ దూరం 5 ఉంటే దాని స్క్వేర్ 25 అవుతుంది. అవును. అదే దూరం 10 ఉంటే స్క్వేర్ ఏకంగా 100 అవుతుంది కదా. ఓహో, అంటే ఒక నంబర్ సగటు నుండి ఎంత దూరం జరిగితే ఆ తేడాను అంత ఎక్స్పోనెన్షియల్గా హైలైట్ చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ విలువల నుండి వాటి అంకమధ్యమాన్ని తీసివేసి వర్గం చేసి కలిపితే వచ్చే మొత్తం వేరే ఏ ఇతర సంఖ్యను ఉపయోగించి చేసినా వచ్చే మొత్తం కంటే కనిష్టంగా ఉంటుంది. ఓ, ఈ లాజిక్ మీదే స్టాండర్డ్ డీవియేషన్ లాంటి అత్యంత కీలకమైన గణాంక సూత్రాలు ఆధారపడి ఉన్నాయి. వావ్, ఇది నిజంగా లోతైన విశ్లేషణ. సరే, ఇప్పుడు కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో సమయం తినేసే మరో టాపిక్కి వద్దాం. కంబైన్డ్ మీన్ కదా? అవును, కంబైన్డ్ మీన్, సంయుక్త సగటు. అవును. రెండు వేర్వేరు గ్రూపుల సగట్లు ఇచ్చినప్పుడు వాటిని కలిపి ఒకే సగటు కనుక్కోవడం ఎలాగో చెప్తారా? ఇక్కడ చాలామంది చేసే తప్పేంటంటే ఆ రెండు గ్రూపుల సగటులను నేరుగా కూడి సగం చేస్తారు. అంటే డివైడెడ్ బై 2 చేస్తారు. అవును, అంటే ఇప్పుడు గ్రూప్ ఏ సగటు 40, గ్రూప్ బి సగటు 60 అయితే మొత్తం సగటు 50 అనుకుంటారు. కానీ అది తప్పు. తప్పంటారా? ఖచ్చితంగా తప్పే. ఆ రెండు గ్రూపుల్లో ఎంతమంది ఉన్నారు అనేదాన్ని బట్టి, అంటే ఆ గ్రూపుల పరిమాణం బట్టి సగటు అటూ ఇటూ మారుతుంది. దీన్నే మనం భారత సగటు లేదా వెయిటెడ్ మీన్ అంటాం. దీన్ని ఊహించుకోవడానికి నేనొక ఎనాలజీ వాడతాను. వేర్వేరు బరువులున్న 2 ట్యాంకులను ఒకే పైప్తో కలిపితే ఏం జరుగుతుందో ఊహించండి. ఓకే, ఇంట్రెస్టింగ్. ఒకటేమో 1000 లీటర్ల పెద్ద ట్యాంకు. అందులో నీటి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంది అనుకుందాం. దానికి పక్కనే ఒక చిన్న 10 లీటర్ల బకెట్ ఉంది. ఆ బకెట్లో వేడి నీరు 80 డిగ్రీలు ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒక పైపుతో కలిపితే ఫైనల్ టెంపరేచర్ నేరుగా రెండింటి మధ్యలో 50 డిగ్రీలు అయిపోదు కదా? అస్సలు కాదు. ఆ పెద్ద ట్యాంకు పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి దాని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. సో సగటు ఉష్ణోగ్రత ఆ 20కి దగ్గరగానే ఉంటుంది. ఖచ్చితంగా అంతే. ఏ గ్రూపులో ఎక్కువ వాల్యూస్ ఉంటే కంబైన్డ్ మీన్ అటే మొగ్గు చూపుతుంది. ఇది కాన్సెప్చువల్ క్లారిటీకి బెస్ట్ ఉదాహరణ. మరి ఒక విలువను పొరపాటున తప్పుగా నమోదు చేస్తే ఎలా? అంటే డేటా ఎంట్రీ ఎర్రర్ అంటారా? అవును. ఒక విద్యార్థి మార్కులు 54కు బదులు 45 అని రాశారనుకోండి, అంకమధ్యమం మొత్తం మారిపోతుంది కదా. 100 మంది మార్కులను మళ్లీ మొదట్నుంచి కూడాలంటే ఎగ్జామ్లో టైమంతా దానికే పోతుంది. దీన్ని సెకండ్లలో ఎలా సరిచేయాలి? ఇక్కడే మనం కరెక్టెడ్ మీన్ షార్ట్కట్ వాడాలి. మనం మొత్తం 100 వాల్యూస్ జోలికి వెళ్లాల్సిన పనే లేదు. అవునా? ఎలా? 45 తప్పు, 54 రైట్. అంటే మనం అదనంగా 9 కలపాలి కదా. కరెక్ట్. 9 తక్కువ పడింది. ఈ 9ని ఆ ఒక్కడికే కాకుండా మొత్తం డేటాలోని అందరికీ సమానంగా పంచాలి. ఒకవేళ ఆ తరగతిలో 90 మంది విద్యార్థులుంటే 9/90 అంటే 0.1 వస్తుంది. ఓహో, 0.1 అన్నమాట. అవును, ఈ 0.1ని పాట సగటుకి కలిపేస్తే సరిపోతుంది. క్యాల్క్యులేషన్ సింపుల్ అయిపోయింది గదా. వావ్, ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. ఎగ్జామ్స్లో ఇలాంటి ట్రిక్స్ చాలా టైం సేవ్ చేస్తాయి. ఖచ్చితంగా. అయితే అంకమధ్యమానికి ఇన్ని లాభాలున్నా మనం ముందు మాట్లాడుకున్నట్లుగా ఆ బిలియనేర్ కేసులో దొరికిపోతుంది గదా. అవును, అదొక పెద్ద లోపం. అత్యంత తీవ్రమైన విలువల వల్ల అది తప్పుదోవ పట్టిస్తోంది. మరి అసలు నిజాన్ని ఎలా బయటపెట్టాలి ఇలాంటి కేసుల్లో? దానికి పరిష్కారమే స్థాన సగటులు, అంటే పొజిషనల్ యావరేజెస్. స్థాన సగటులు. వీటిలో అత్యంత ముఖ్యమైనది మధ్యగతం, అదే మీడియన్ అంటాం. అంకమధ్యమం కేవలం అంకెల కూడికలపై ఆధారపడితే, ఈ మధ్యగతం విలువల స్థానంపై ఆధారపడి ఉంటుంది. పొజిషన్ మీద అన్నమాట. అవును. డేటాను చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు వరుసగా అమర్చినప్పుడు
ఖచ్చితంగా మధ్యలో ఉండే విలువే ఈ మధ్యగతం. అంటే ఆ బిలియనేర్ని వరుసలో నిలబెట్టినా వాడెప్పుడూ ఆ వరుసలో చివరి స్థానంలోనే ఉంటాడు. అవును. వాడి ఆదాయం కోట్ల నుంచి లక్షల కోట్లకు పెరిగినా మనకు కావాల్సింది ఖచ్చితంగా మధ్యలో నిలబడిన ఐదోవాడి ఆదాయం లేదా ఆరోవాడి ఆదాయం మాత్రమే. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వల్ల మధ్యగతం అస్సలు ప్రభావితం కాదన్నమాట. సూపర్ లాజిక్ ఇది. అంతేకాదు, ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా ముఖ్యం. ఓపెన్ ఎండ్ క్లాసిఫికేషన్ అంటే అంటే ఒక సర్వేలో చివరి కేటగిరీని 1,00,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు అని రాస్తారు కదా. 1,00,000 కంటే ఎక్కువ అంటే అది 2 లక్షల, 10 లక్షల లేక కోట అనేది మనకు తెలీదు కదా. నిజమే. దానికి అంకమధ్యమం కనుక్కోవడం అసాధ్యం. కానీ డేటాలోని ఖచ్చితమైన మధ్యస్థానాన్ని మాత్రం మనం సులభంగా కనుక్కోవచ్చు. ఇక్కడ అంకమధ్యమానికి కనీస వర్గాల ధర్మం ఉన్నట్లు మధ్యగతానికి కూడా ఏదైనా ప్రత్యేక లక్షణముందా? ఎగ్జామినర్స్ అడిగే లూప్ హోల్ ఏవైనా ఉందా ఇందులో? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు. విలువల నుండి మధ్యగతం యొక్క నిరపేక్ష విచలనాల మొత్తం ఎల్లప్పుడూ కనిష్టంగా ఉంటుంది. ఒక నిమిషం, నిరపేక్ష విచలనాల మొత్తం అంటే ఇంగ్లీష్లో సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డీవియేషన్స్ కదా? అవును. ఇది కాస్త టెక్నికల్గా ఉంది. దీన్ని మనవాళ్లకి కొంచెం సింపుల్గా చెప్తారా? తప్పకుండా. నిరపేక్ష విచలనాలు అంటే ఆ ప్లస్ మైనస్ లాంటి గుర్తులను పక్కన పెట్టి కేవలం 2 విలువల మధ్య ఉన్న దూరాన్ని మాత్రమే లెక్కించడమన్నమాట. ఓకే, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకోవాలి. అవును. అంకమధ్యమంలో మనం ఆ మైనస్లను పోగొట్టడానికి వర్గాలు అంటే స్క్వేర్స్ చేస్తే అది కనిష్టంగా వస్తుంది. కానీ మధ్యగతంలో స్క్వేర్స్ చేయాల్సిన పనిలేదు. అంటే డైరెక్ట్గా కలుపుతామా? అవును. కేవలం పాజిటివ్ తేడాలను అలాగే కలిపితే చాలు. అది వేరే ఏ నెంబర్తో చేసిన దానికంటే కనిష్టంగా అంటే మినిమంగా వస్తుంది. ఈ ప్రాపర్టీ మీదే థియరీ ప్రశ్నలు పదే పదే వస్తుంటాయి. చాలా క్లియర్గా అర్థమైంది. సరే, ఇప్పుడు బాహుళకం లేదా మోడ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. డేటాలో అత్యంత తరచుగా పునరావృతమయ్యే విలువను బాహుళకమంటారు కదా. దీన్ని హిస్టోగ్రామ్ లాంటి రేఖాచిత్రాల ద్వారా కూడా కనుక్కోవచ్చు అని విన్నాను. అవును, కనుక్కోవచ్చు. కానీ నాకో సందేహం. ఒకవేళ బాహుళకం మొత్తం డేటాలోని అన్ని విలువల మీద ఆధారపడకపోతే, కేవలం ఏ నెంబర్ ఎక్కువసార్లు వస్తే దాని సగటుగా ఎందుకు తీసుకోవాలి? ఇది లాజికల్గా, మ్యాథమెటికల్గా అంత కరెక్ట్ అనిపించడం లేదు. నిజం చెప్పాలంటే గణిత శాస్త్రజ్ఞులకు కూడా అలాగే అనిపిస్తోంది. కానీ వ్యాపారస్తులకు కాదు. ఆహా, బిజినెస్లో ఇది యూజ్ అవుతుందా? అవును. మోడ్ అనేది ప్రాక్టికల్ ప్రపంచంలో, ముఖ్యంగా మార్కెటింగ్ మరియు తయారీ రంగంలో ఒక కింగ్ లాంటిది. ఎలాగో ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఉదాహరణకు, మీరొక రెడీమేడ్ షర్ట్స్ తయారు చేసే కంపెనీ ఓనర్ అనుకోండి. మనుషుల సైజుల అంకమధ్యమం తీస్తే 39.5 ఇంచెలని రావచ్చు. ఆ సైజు ఎవరికీ కరెక్ట్గా ఫిట్ అవ్వదు గదా. అదే కదా. ఆ సైజులో 1,00,000 షర్ట్లు కుడితే అవి ఎవరికీ సరిపోవు. మీ కంపెనీ మూసుకోవాల్సిందే. నిజమే. మీకు కావలసింది సగటు సైజు కాదు, మార్కెట్లో ఏ సైజు షర్ట్ ఎక్కువ మంది కొంటున్నారు అనేది. లార్జ్ సైజు షర్ట్లు ఎక్కువగా అమ్ముడవుతుంటే మీ బాహుళకం లేదా మోడ్ లార్జ్ అనమాట. బూట్ల కంపెనీలు కూడా అంతే కదా. కరెక్ట్. షూ కంపెనీలు కూడా ఈ మోడ్ని బట్టే బూట్లు తయారు చేస్తాయి. వండర్ఫుల్ అనాలజీ. అంటే సిచ్యువేషన్ని బట్టి మనం ఏ టూల్ వాడాలో ఎంచుకోవాలి. అయితే ఈ అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం ఈ మూడింటి మధ్య ఏదో బంధం ఉన్నట్లుంది కదా. అవును, ఎంపిరికల్ రిలేషన్ అంటారు దాన్ని. అవును, దాని గురించి ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఊరికే వస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ. సాధారణ అసమాన పంపిణీలో అంటే మోడరేట్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్లో ఒక అద్భుతమైన సూత్రం పనిచేస్తుంది. అదేంటో చెప్పండి. అదేంటంటే బాహుళకం = 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు. సింపుల్గా మోడ్ = 3 మీడియన్ మైనస్ 2 మీన్. మీకు కేవలం సగటు మరియు మధ్యగతం తెలిస్తే చాలు, డేటా మొత్తం చూడకుండానే బాహుళకం కనుక్కోవచ్చు. అలాగే ఇంకొక రిలేషన్ కూడా ఉంది కదా. పాజిటివ్ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్లో అంకమధ్యమం అన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. అంటే మీన్ ఇస్ గ్రేటర్ దాన్ మీడియన్ ఇస్ గ్రేటర్ దాన్ మోడ్. కరెక్ట్. అదే నెగటివ్ స్క్యూడ్లో అయితే సగటు అన్నింటికంటే చిన్నదిగా ఉంటుంది కదా. మీన్ ఇస్ లెస్ దాన్ మీడియన్ ఇస్ లెస్ దాన్ మోడ్. ఇది అసలు మర్చిపోకూడని పాయింట్. అవును, ఈ ఆర్డర్ చాలా ముఖ్యం ఎంసీక్యూస్కి. సరే, ఇదంతా నంబర్లు, బరువులు, జీతాలు గురించి అయింది. కానీ డేటా ఎప్పుడూ స్థిరంగా ఉండదు కదా. రేట్లు, శాతాలు, వేగాలు ఉన్నప్పుడు ఈ సాధారణ సగట్లు ఎందుకు సెయిల్ అవుతాయి? ఇక్కడే మనం ప్రత్యేక సగట్లు అంటే స్పెషల్ యావరేజెస్ అంటాం కదా, వాటి ప్రవేశం జరుగుతుంది. అవును, స్పెషల్ కేసెస్ అన్నమాటవి. ముందుగా గుణమధ్యమం గురించి చూద్దాం, అంటే జియోమెట్రిక్ మీన్. ఓకే.
ఇది వృద్ధి రేట్లకు, శాతాలకు, నిష్పత్తులకు మరియు ఇండెక్స్ నంబర్లకు అత్యుత్తమమైనది. ఉదాహరణకు, ఒక ఊరి జనాభా మొదటి సంవత్సరం 10%, రెండో సంవత్సరం 20% పెరిగింది అనుకుందాం. ఓ పెరిగితే సగటు పెరుగుదల ఎంత అంటే 10కి 20కి మధ్యలో 15% అని అంకమధ్యమం వాడి చెబితే అది పచ్చి అబద్ధమవుతుంది. ఒక నిమిషం 10కి 20కి అంకమధ్యమం ఖచ్చితంగా 15 కదా, అందులో అబద్ధం ఎందుకవుతుంది? ఎందుకంటే జనాభా పెరుగుదల లేదా వృద్ధి రేటు అనేది చక్రవడ్డీలాగా, అంటే కాంపౌండింగ్ లాగా పనిచేస్తుంది కదా. ఓహో అవును కదా. రెండో సంవత్సరం పెరిగే 20% అనేది పాత జనాభా మీద కాదు, మొదటి సంవత్సరం పెరిగిన కొత్త జనాభా మీద లెక్కించబడుతుంది. కాబట్టి ఈ రేట్లను కేవలం కూడటం వల్ల సరైన ఫలితం రాదు. మరేం చేయాలి? వీటిని గుణించి వాటి మూలాలను కనుక్కోవాలి. అందుకే n ధనాత్మక విలువల లబ్ధానికి nవ మూలమే గుణమధ్యమం, అంటే nth రూట్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్ అన్నమాట. లాజికల్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. డేటాలో ఏ ఒక్క విలువ 0 అయినా ఈ లబ్ధం మొత్తం 0 అయిపోయి గుణమధ్యమం లెక్కించడం కుదరదు. అలాగే నెగటివ్ నంబర్లకైతే ఇది అస్సలు పనిచేయదు. సూపర్ లాజిక్ ఇది. రేట్లకు సాధారణ సగటు ఎందుకు పనికిరాదో స్పష్టమైంది. ఇక మరో ముఖ్యమైన సగటుంది, హరాత్మక మధ్యమం, హార్మోనిక్ మీన్. అవును, స్పీడ్స్ లెక్కించడానికి ది బెస్ట్ ఇది. అంటే ప్రయాణ వేగాలను లెక్కించడానికి దీని మించిన ఆయుధం లేదు అంటారు. కానిక్కడ నన్నెప్పుడూ వేధించే ఒక చిక్కు ప్రశ్న ఉంది, అడగమంటారా? తప్పకుండా అడగండి. నేను ఒక ప్రయాణంలో సగం దూరం గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాననుకుందాం. ఓకే. ఆ మిగతా సగం దూరం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే నా సగటు వేగం ఖచ్చితంగా ఆ రెండింటి మధ్యలో ఉండే 50 కిలోమీటర్లు అవుతుంది కదా. ఇది కామన్ సెన్స్ లాజిక్ కదా. దానికి ఈ హరాత్మక మధ్యమం ఎందుకు? చూడ్డానికి అది 50 లాగే అనిపిస్తుంది, కానీ అది పెద్ద ట్రాప్. ట్రాప్ అంటారా? అవును. దీన్ని లాజికల్గా విడదీద్దాం. ఇక్కడ ప్రయాణించిన దూరం 2 సార్లు సమానమే కదా. ఉదాహరణకు ఆ సగం దూరం 120 కిలోమీటర్లు అనుకుందాం. ఓకే, అనుకుందాం. మొదటి 120 కిలోమీటర్లని 40 స్పీడ్తో వెళ్తే మీకు 3 గంటలు పడుతుంది కదా. అవును, 3 గంటలు. ఇక మిగిలిన 120 కిలోమీటర్లని 60 స్పీడ్తో వెళ్తే కేవలం 2 గంటలే పడుతుంది. కరెక్ట్. అంటే మొత్తం మీరు ప్రయాణించిన దూరం 240 కిలోమీటర్లు. మీరు తీసుకున్న మొత్తం సమయం 5 గంటలు. 3 + 2. అవును, 5 గంటలు పట్టింది. ఇప్పుడు ఆ 240ని 5తో భాగిస్తే వచ్చే సగటు వేగం గంటకు 48 కిలోమీటర్లు మాత్రమే, 50 కాదు. మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే దూరం స్థిరంగా ఉన్నప్పుడు, తక్కువ వేగంతో వెళ్ళినప్పుడు మనం ఎక్కువ సమయం గడుపుతాం కాబట్టి సగటు వేగం ఆ తక్కువ స్పీడ్ వైపే లాగబడుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీనికే హరాత్మక మధ్యమం ఫార్ములా వాడేది. భలే చెప్పారు. సమయం అనేది స్థిరంగా లేకుండా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హరాత్మక మధ్యమం మాత్రమే సరైన ఖచ్చితమైన జవాబు ఇస్తుంది. రైట్. ఇప్పుడు ఈ 3 సగటుల మధ్య ఉన్న బంధం చూద్దాం. ధనాత్మక విలువల కొరకు అంకమధ్యమం ఎప్పుడూ గుణమధ్యమం కంటే సమానంగా లేదా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అలాగే గుణమధ్యమం హరాత్మక మధ్యమం కంటే సమానంగా లేదా ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే AM > GM > HM. అలాగే కేవలం 2 విలువల కొరకు మాత్రమే తీసుకుంటే వాటి గుణమధ్యమం యొక్క వర్గం వాటి అంకమధ్యమం మరియు హరాత్మక మధ్యమాల లబ్ధానికి సమానం. అంటే GM² = AM × HM. కరెక్ట్. ఇవన్నీ వినడానికి సూత్రాల్లా ఉన్నా ప్రతిదాని వెనుక ఒక బలమైన లాజిక్ ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే చివరిగా మనం విభజన విలువల గురించి, అంటే పార్టిషన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. తప్పకుండా. మధ్యగతం డేటాను ఎలాగైతే కరెక్ట్గా 2 ముక్కలు చేస్తుందో ఇవి కూడా అంతే కదా. అవును. డేటాను 4 సమాన భాగాలుగా విభజించేవి చతుర్థాంశకాలు, అంటే క్వార్టైల్స్. ఓకే, 4 భాగాలు. 10 భాగాలుగా చేసేవి దశాంశకాలు, డెసైల్స్ అంటాం. ఇక 100 సమాన భాగాలుగా విభజించేవి శతాంశకాలు, పర్సెంటైల్స్. ఈ పర్సెంటైల్స్ అనేవి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు బాగా వాడుతుంటారు. అవును, అక్కడే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడే చాలామంది తిక్మక్ పడతారు కదా. ఒక విద్యార్థి 99% తెచ్చుకున్నాడు అంటే వాడికి 99% మార్కులు వచ్చాయని కాదు. కాదు. చాలామంది పర్సెంటేజ్ అనుకుంటారు, కానీ అది కాదు. దాని అర్థమేంటంటే ఆ పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల్లో 99% మంది అతనికంటే తక్కువ లేదా సమానమైన ప్రతిభ కనబరిచారు అని.
అతను టాప్ 1% ఉన్నాడని గదా. ఇదొక రిలేటివ్ ర్యాంకింగ్ సిస్టమ్ మాత్రమే. చాలా చక్కగా వివరించారు. ఇక్కడో ఆసక్తికరమైన పోలిక ఉంది. దీన్మీదే ఎగ్జామ్స్లో ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఏంటది? Q2 10గా విభజించే 5వ డెసైల్ D5 మరియు 100గా విభజించే 50వ పర్సెంటైల్ P50 ఇవన్నీ ఒకటే. వావ్! అంటే అవన్నీ మధ్య వాల్యూనే ఇస్తాయి. అవును, అవన్నీ ఖచ్చితంగా ఆ డేటా యొక్క మధ్య విలువనే సూచిస్తాయి. అద్భుతం! ఈరోజు విశ్లేషణలో మనం చాలా లోతులకు వెళ్ళాం. అవును, మంచి టాపిక్స్ కవర్ చేశాం. అంకమధ్యమంలో దాగి ఉన్న ఆరిజిన్, స్కేల్ మార్పులు మరియు కనిష్ట వర్గాల ధర్మం ఎందుకు పనిచేస్తాయో లాజికల్గా చూశాం. తీవ్రమైన విలువల నుండి తప్పించుకోవడానికి స్థాన సగటులైన మధ్యగతం, బాహుళకం ఎలా వాడాలో, ఆ వాటి వెనుకున్న వ్యాపార మరియు గణిత సూత్రాలను తెలుసుకున్నాం కదా. కరెక్ట్. అలాగే శాతాలు, వృద్ధి రేట్ల దగ్గర గుణమధ్యమం ఎందుకు వాడాలి, ప్రయాణ వేగాల దగ్గర హరాత్మక మధ్యమం ఎందుకు ఖచ్చితమైన ఫలితాలిస్తాయో ఉదాహరణలతో సహా విడమర్చి చెప్పుకున్నాం. అవును, ప్రతి కేంద్రీయ కొలత వెనుక దానికంటూ ఒక నిర్దిష్టమైన ఆవశ్యకత ఉందన్నమాట. రైట్. సగటులు అనేవి డేటాను అర్థం చేసుకోవడానికి వాడే ఒక లెన్స్ లాంటివి. సరైన లెన్స్ వాడితే చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తప్పు లెన్స్ వాడితే మొత్తం డిస్టార్ట్ అయిపోతోంది, వక్రీకరించబడుతోంది. మనం ఏ లెన్స్ వాడాలనేది మన దగ్గరున్న డేటా స్వభావం మరియు మనం వెతుకుతున్న సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మనం ఒక డేటాను చూస్తున్నప్పుడు, ముఖ్యంగా వార్తల్లో లేదా రిపోర్ట్స్లో ఒక సగటు సంఖ్యను చూసినప్పుడు అది ఏ రకమైన సగటును చూపిస్తుందో గమనించాలి. అవును, అలవాటు చేసుకోవాలి. ఒకే డేటాకు అంకమధ్యమం ఒక రకమైన నిజాన్ని చూపిస్తే మధ్యగతం ఇంకో నిజాన్ని చూపుతుంది. కరెక్ట్. కాని ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతుంది. మనం భారిత సగటు అంటే వెయిటెడ్ మీన్ లాంటి పద్ధతుల్లో కొన్ని విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కదా. ఇస్తున్నాం. అంటే స్వచ్ఛమైన గణితంలో మనకు కావాల్సిన ప్రాధాన్యతలను చొప్పించడం ద్వారా సగటులు అసలు నిజాన్ని దాచిపెట్టి మనం చూడాలనుకున్న నిజాన్ని మాత్రమే చూపిస్తున్నాయా? చాలా డీప్ క్వశ్చన్ ఇది. అదే 10 మంది ఆదాయాన్ని కలిపి సగటు చూస్తే అందులో ఉన్న ఆ 1 బిలియనీర్ ఆదాయం మిగతా 9 మంది పేదరికాన్ని ఎలా దాచిపెడుతుందో మన డేటా కూడా మనల్ని అలాగే మభ్యపెడుతుందా? ఖచ్చితంగా. అందుకే క్రిటికల్ థింకింగ్ ముఖ్యం. గణాంకాలను గుడ్డిగా నమ్మకుండా ఆ నెంబర్ల వెనుక దాగి ఉన్న అసలు కథను ప్రశ్నించాలి. అవును, మనం చూడాలనుకున్న సగటు వెనుక ఇంకెన్ని నిజాలు దాగి ఉన్నాయో, ఎవరికి కావాల్సిన సగటును వారు ఎలా వాడుకుంటున్నారో విశ్లేషించడం ఒక నిరంతర ప్రక్రియ. సో మన శ్రోతలు కూడా ఈ ప్రశ్నపై ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ సగటుల డీప్ డైవ్ విశ్లేషణను ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.